ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అసలు బంగారం ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి. వెండి, బంగారం ధరలు ఇంతగా పెరిగిపోతుంటే ఇప్పుడు సాధారణ ప్రజలు అసలు ఒక తులం బంగారం కూడా కొనలేకపోతున్నారు. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. మాసం బంగారం కూడా అసలు ఇప్పుడు పెళ్లిళ్ళకు చదివింపులు కూడా సొంత చుట్టాలకు కూడా చదివించుకోలేకపోతున్నారు. కేవలం ఇప్పుడు 4,000 రూపాయలు పెరిగిపోతుందంటే వెండి ధరలు అసలుకి పిల్లలకు పట్టీలు కూడా అరిగిపోతున్నాయని తల్లిదండ్రులు తీసిపెట్టుకుంటున్నారు. అంత ఘోరంగా అయిపోయినాయి అసలు పరిస్థితులు. 2,00,000కి దగ్గర దగ్గర బంగారు ధరలు పెరిగిపోతాయి అంటే ఇప్పుడు సామాన్య ప్రజలు ఒక పిల్లకి కనీసం ఒక పుస్తకాలు కూడా చేపియకపోతే మెట్టినింట్లో ఆమెకున్న గౌరవం అసలు ఎంత దెబ్బతింటది ఆలోచన చేయాలో. ప్రభుత్వం ఫస్ట్ ఉన్నలాగానే అసలు బంగారు ధరలు అనేవి తగ్గిస్తే వాళ్ళకు కొంచెము సామాన్య ప్రజలు కొంచెం కొనగలుగుతారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎట్లన్నా కొని బంగారం కొని బిస్కెట్ లాగా వాళ్ళు చేసి పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు సామాన్య ప్రజలు ఎలాగ ఉంటారు అసలుకి? వాళ్ళకి విలువ ఎక్కడుంటది అసలు అత్తగారింట్లో? దయచేసి ప్రభుత్వం ఎట్లనైనా సరే బంగారు ధరలు తగ్గించి మహిళలకు వాళ్ళ మెట్టినింట్లో కొంచెం మర్యాదను కాపాడాలని కోరుకుంటున్నాను. బంగారు ఇంత రేటు పెరుగుతుంది, బంగారు ఎట్లా కొనాలి? ఆడపిల్లలు ఉన్న పరిస్థితి ఏంటి? బంగారు ఎట్లా కనీసం 2 తులాలన్నా పెట్టాలి కదా ఆడపిల్లలు ఉన్నోళ్ళు. ఈ మధ్యతరగతి కుటుంబాలు ఎట్లా కొనాలి బంగారు? కనీసం పుస్తిమెట్ట కన్నా కనీసం బంగారు కొనాలి కదా. మెట్టెలు చేపించుకోవాలన్నా ఇప్పుడు తులం 4,000 ఉంది. ఆ మెట్టెలు చేపించుకునే పరిస్థితి కూడా లేదు మనతోన. ఇప్పుడు ఎందుకు ఇంత రేటు పెరుగుతుంది బంగారు? పావు తులం కొన్నామన్నా 30,000 ఉంది. కనీసం 1 గ్రాము కొనాలన్నా 20,000 అవుతుంది. ఎట్లా ఈ బంగారు కొనడం ఏంది? ఈ పరిస్థితి ఏంది? ఇంత దారుణంగా తయారైంది బంగారు. ఈ అదే సామాన్య ప్రజలు మనం ఎట్లా కొనాలి? ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న పరిస్థితి ఏంది? ఇది ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఎట్లా పెళ్లిళ్ళు చేయాలి? కనీసం ఒక 2 తులాలన్నా పెట్టాలి కదా. 2 తులాలకు 4 లక్షలు అవుతుంది. ఎట్లకెళ్ళి తేవాలి ఈ మధ్యతరగతి కుటుంబాలు? బంగారు రేటు పెరగడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకి, నిరుపేదలకి మరియు ఇప్పుడు ప్రస్తుతం జరగబోయే పెళ్లిళ్ళకు కానివ్వండి, మరి ఆర్థిక పరిస్థితులు చాలా విభిన్నంగా ఉంటాయి. వాళ్ళు ఏదో కొంచెం కొంచెం డబ్బులు కూడబెట్టి పెళ్లిళ్ళు చేయాలనుకున్నా వాళ్ళకి ఈ సడన్ గా ఈ రేట్లు పెరగడం వల్ల కూడా వాళ్ళు ఎలా ఆలోచన చేయలేకపోతున్నారు. ఇంకా రేట్లు తగ్గుతాయి అనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏకాఏకిన ఈ బంగారు రేట్ అని పెరగడం వల్ల కూడా వాళ్ళు ఇబ్బందులు పాలవుతున్నారు. మరి ముఖ్యంగా మహిళలు బయటికి వెళ్ళడానికి కూడా ప్రొటెక్షన్ లేకుండా వెళ్ళిపోతుంది. ప్రొటెక్షన్ లేకుండా బయటికి వెళ్ళాలంటే కూడా భయాందోళనతో ఉన్నారు. వెళ్తే కూడా చైన్ స్నాచింగ్ అనేసి ఎక్కడ ఉన్న మహిళలకు ప్రొటెక్షన్ లేకుండా ఉండిపోతుంది. కాబట్టి బంగారు రేట్ ఎంత తగ్గితే ఆర్థిక పరిస్థితులు అంతగా మెరుగుపడతాయి. వాళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు కానీ, పెళ్లిళ్ళు చేయాలనుకున్నప్పుడు కానీ మధ్యతరగతిని మరియు నిరుపేదలను ఉద్దేశించి కూడా వాళ్ళని కొంచెం ఆలోచన చేయాలి. నిరుపేదలకైతే కొంచెం పనులకు వెళ్ళి వాళ్ళు కొంత డబ్బు కూడబెట్టి కొనాలనుకునే వాళ్ళు ఇప్పుడు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకు కానీ, మరి ఏదైనా ఫంక్షన్స్ చేయాలన్నా కానీ, ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా కానీ వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారు, కొనలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళని కొంచెం వాళ్ళ దృష్టి ఆలోచన చేస్తే కొంచెం బాగుంటుంది. ప్రభుత్వానికి కూడా ఇది చాలా ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, ఒక నిరుపేదల గురించి కూడా, మధ్యతరగతి వాళ్ళ గురించి కూడా ఆలోచన చేసి ఈ బంగారు రేటును తగ్గించేటట్టుగా ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి పెళ్లిళ్ళు చేయాలన్నా ఒక నిరుపేద కుటుంబంలో ఉండి వాళ్ళకు పెళ్లిళ్ళు చేయాలన్నా ఎంతో కొంత బంగారాన్ని అయితే వాళ్ళకు పెట్టాల్సి వస్తుంది. ఆ పెట్టలేని పరిస్థితుల్లో కూడా నిరుపేదలు ఉన్నారు. కాబట్టి వాళ్ళను దృష్టి ఉంచుకొని కొంచెం బంగారు రేట్ అనేది తగ్గిస్తే కూడా వాళ్ళని ఏదైనా ఆర్థికంగా కూడా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. పిల్లల పెళ్లిళ్ళు చేయడానికి కానీ, ఏదైనా అవసరాలకు కానీ ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ఏదైనా అవసరం వచ్చిందంటే బంగారు ఏదైనా తాకట్టు పెడదామా, లేకపోతే ఏదైనా అమ్మేద్దామా, ఏదైనా అంటే క్రిటికల్ పొజిషన్ లో కూడా వాళ్ళు ఏదైనా ఒక హెల్పింగ్ గా ఉంటుంది. కానీ అది కూడా ఇప్పుడు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే నిరుపేదలకి, మధ్యతరగతి వాళ్ళకి కొంచెం ఆలోచన చేసి వాళ్ళ దృష్ట్యా మీరు ప్రభుత్వాన్ని కొంచెం బంగారు రేట్ అనేది తగ్గిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ప్రస్తుతం బంగారం ధరలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల బంగారు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. బీద వాళ్ళు బంగారం కొని ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంతో కష్టపడుతుంది. ఇప్పుడున్న ధరలను బట్టి
ఆడపిల్ల పెళ్లికి బంగారం వెండి ఏది కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉంది. బంగారంతో పాటు వెండి రేట్లు కూడా చాలా ఎక్కువగా అవుతున్నందున ఆడపిల్లలకి ఎలా పెళ్లిళ్ళు చేయాలని బీదవాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఆడవాళ్ళు బంగారం వేసుకొని బయటికి వెళ్ళటం వల్ల వాళ్ళ పైన చైన్ స్నాచింగ్ వంటి ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. బంగారం రేట్లతో పాటు వెండి రేట్లు కూడా పెరుగుతూనే ఉండటం వల్ల ఆడపిల్లకి ఎటువంటి సహాయం కూడా చేయలేని పరిస్థితుల్లో ఉంది. రేవంత్ రెడ్డి బంగారం ఇస్తారని చెప్పారు. బంగారం సీఎం అసంటి వాడు బంగారం కొని బీదవారికి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే బీదవారు ఎలా కొని పెళ్లిళ్ళు చేస్తారో ఒకసారి ఆలోచించగలరని కోరుకుంటున్నాను. गरीब बच्चों की शादी करने के लिए सोने का रेट बहुत ज्यादा हो गया है। जोड़े की रकम भी पूछते वो कल से लेके आके देते। गरीब लोग ऐसे हो गए कि जितने भी लोग शादी करना बोले तो सोच रहे, क्योंकि रकम पूछ रहे और जो है जहेज भी मांग रहे। दो भी कहाँ से लेके आके देना। ज्यादातर बच्चे हैं तो बगैर शादी नहीं करे हुए घर में बैठे हुए हैं। कैसा करना? अब उनको जहेज भी देना है, सोना भी देना है। इधर जहेज दिए तो सोना नहीं रहता, क्या बोलते हैं सोना जरूरी है बोलते, जहेज भी जरूरी है बोलते। फिर कैसे करना है लोगों की शादी? और गरीब बच्ची की शादी भी है बोले तो मदद करना पड़ता। अगर मदद करना पड़े तो अपन कमाए तो उसने मदद करने का, अपन ज्यादा भी थोड़े सेव अमाउंट रखे। अब किसी बच्ची की शादी है उनको देंगे बोले तो कैसे देंगे? अब अपन के पैसे है, अपन भी जरा सेव रख लेना, उनको भी मदद करना बोले तो जरा सोने का रेट भी जरा कम रहा। जहेज भी देना है बोले तो जहेज भी अरेंज कर ले सकते हैं, और जो है सब मिल के मदद करे तो सोने में भी अपन को मदद मिलती। इसलिए ये रेवंत रेड्डी से मैं दरखास्त करती हूँ कि सोने की रेट बहुत से बहुत कम करे, गरीब लोगों की मदद करे। शुक्रिया। హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా డబ్ల్యూ కామర్స్ తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store